రిజర్వేషన్లు రద్దు చేస్తామని తమపై తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు కిషన్ రెడ్డి. రిజర్వేషన్ల విషయంలో బీజేపీని విమర్శించే హక్కు కాంగ్రెస్కి లేదన్నారు. గతంలో తెలంగాణలో బీసీ రిజర్వేషన్లను నీరుగార్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. ప్రధాని మోదీ కేబినెట్లో ఏకంగా 12 మంది ఎస్సీలు ఉన్నారని గుర్తు చేశారు. ఏ వ్యవస్థ కూడా, ఏ సంస్థ కూడా, ఏ వ్యక్తి కూడా నరేంద్ర మోడీ గారిని అవినీతికి సంబంధించినటువంటి ఆరోపణలు చేసే ధైర్యం చేయడం లేదు. ఆ రకంగా ఒక నీతివంతమైనటువంటి పాలన, ట్రాన్స్పరెన్సీతో, పారదర్శితో కూడినటువంటి పరిపాలన మోడీ గారు గత 9.5 సంవత్సరాలుగా చేస్తున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఏ రంగంలో కూడా మోదీ పాలనను తప్పుపట్టే అవకాశం ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ విపక్షాలకు కానీ లేకుండా పోయింది. అబద్ధపు పునాదుల మీదనే కాంగ్రెస్ పార్టీ బీజేపీపై గోబుల్స్ మించి తప్పుడు ప్రచారం మొదలుపెట్టింది. ఏదో రిజర్వేషన్స్ మేము తొలగిస్తామని, రిజర్వేషన్స్ రద్దు చేస్తామని, ఒకే అబద్ధాన్ని ప్రతిరోజు మాట్లాడడం ద్వారా ప్రజలు విశ్వసిస్తారనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తా ఉంది. గత శాసనసభ ఎన్నికల్లో ఇదే విధంగా బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే